హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెండింగ్ బిల్లులకు కొత్త మార్గదర్శకాలు, బకాయిల చెల్లింపులు కొత్త బడ్జెట్ ఆధారంగా మాత్రమే అని చెప్పేసి ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బిల్లులన్నిటినీ రద్దు చేసి, వాటిని తిరిగి సంబంధిత శాఖలకు వెనక్కి పంపిస్తూ చెల్లింపులు కొత్త ఆర్థిక సంవత్సరమైనటువంటి 2025, 26 బడ్జెట్ నుంచి మంజూరు ఉత్తర్వులు తీసుకున్న తర్వాతే చెల్లింపులు జరగాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గురువారం ఒక ప్రకటన ద్వారా అయితే వెల్లడించారు. ఈ ప్రకారంగా గత సంవత్సరం 2024, 25లో పెండింగ్‌లో ఉన్నటువంటి బిల్లులన్నిటిని రద్దు చేసి, నూతన ఆర్థిక సంవత్సరమైనటువంటి బడ్జెట్ ఆధారంగా తిరిగి మంజూరు చేయాల్సిందిగా అయితే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి అప్పటి వరకు వచ్చిన ఫిర్యాదులు, గుత్తేదారులు, సరఫరాదారులు, ఆందోళనలు, న్యాయ పోరాటాల ముప్పులన్నీ కలిపి ఈ చర్యలు తీసుకునేలాగా అయితే ప్రభావితం చేశాయి. ఒకటోది, బిల్లుల చెల్లింపులకు కొత్త ప్రోటోకాల్. అన్ని బకాయిలను విశ్లేషించి వాటిని అవసరమైన ప్రాధాన్యత క్రమాన్ని ప్రతిష్ఠించాలని సూచించారు. వివాదాస్పదమైన విచారణలో ఉన్న లేదా విజిలెన్స్ కేసుల్లో ఉన్న బిల్లులను సమగ్రంగా పరిశీలించి తప్పులు లేదని నిర్ధారించాకే చెల్లింపులు జరగపాలనేది స్పష్టమైన నిబంధన. న్యాయస్థానాల ఆదేశాల నేపథ్యంలో ప్రాధాన్యత క్రమంలో మినహాయింపులు ఉండవచ్చు. అయితే అవి సంబంధిత శాఖలే నిర్ణయించాలి. ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులకు వెనుకడుగు లేదు. 2024, 25 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల హెచ్ఆర్ బిల్లులు మాత్రం వెనక్కి పంపకుండా ఇప్పటిలాగే సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లించాలని ఆర్థిక శాఖ స్పష్టంగా తెలియజేసింది. ఇది ఉద్యోగులలో ఆందోళన గురి కానివ్వకుండా తక్షణ లాభం చేకూరుస్తుంది. బకాయిల భారం, గణాంకాల విశ్లేషణ. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి రాష్ట్రంలో మొత్తం 1,37,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఇందులో కొంత భాగాన్ని గత ఏడాది 2024, 25లో చెల్లించినప్పటికీ మిగిలిన బకాయిల భారం ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. జగన్ ప్రభుత్వ కాలంలో ఏర్పడిన వాయిదా బిల్లులతో ఆహ్, ఏర్పడిన బిల్లులతో పాటుగా పాత బిల్లుల చెల్లింపుల కోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించినట్టు పీయూష్ కుమార్ పేర్కొన్నారు. తదుపరి చర్యలు, బాధ్యతా ప్రణాళిక. ప్రతి శాఖ వారికి కేటాయించిన వార్షిక బడ్జెట్ పరిధిలోనే పాత బకాయిలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అదనపు బడ్జెట్‌కు అవకాశం ఉండదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో రివ్యూలకు అనుగుణంగా ఉండే విధంగా అన్ని బిల్లుల చెల్లింపులు కూడా శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అయితే ఆయన సూచించారు.